అందరికీ నమస్కారం అండి. భాస్కర్ కిలి ఛానల్కి స్వాగతం. మేము గత కొన్ని రోజులుగా ఈ సాయిబు భక్తులకి ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా సాయిబాబా తాలూకు విషయం ఏంటి, ఆయన అసలు హిందువా ముస్లిమా, మేము ముస్లిం అని నిరూపిస్తాం, మీరు హిందూ అని నిరూపిస్తారా లేదా ముస్లిం కాదని నిరూపిస్తారా అని చెప్పి బహిరంగంగా సవాల్ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి కూడా పర్సనల్గా ఫోన్ చేయడం కూడా జరిగింది. కానీ ఎవ్వరు కూడా ఈ విషయంలో డిబేట్కి మాతో రాలేదు. దానికి వాళ్ళు రకరకాల కారణాలు చెప్పుకున్నా ప్రేక్షకులందరికీ తెలుసు వీళ్ళకి అంత దమ్ము లేదు అని. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అనేది లేదు. సాయిబాబా సచ్చరిత్రలో ఆయన ముస్లిం కాదు అని లేదు. అట్ ద సేమ్ టైం మన హిందూ గ్రంథాల్లో ఈ సాయిబు గురించి ఒక్క విషయం కూడా లేదు. ఎందుకంటే సాయిబు గురించి మన హిందూ గ్రంథాల్లో ఎందుకు ఉంటుందండి? అసలు వాళ్ళ తాలూకు ముస్లిం గ్రంథాల్లోనే ఈయన గురించి లేదు. మరి అలాంటప్పుడు మన గ్రంథాల్లో ఎలా ఉంటుంది? సో ఇదంతా మీకు తెలుసు. అయితే ఈ మధ్య ఈ సాయిబాబా భక్తుడు లేదా ఈ సాయిబు మాఫియాలో ఒక ముఖ్యమైన పర్సన్ అనమాట. ఆయన ఆర్టీవీకి వెళ్ళాడండి. ఆర్టీవీకి వెళ్ళి అవాకులు చవాకులు చాలానే పేలాడు. అసలు ఆయన ఏం మాట్లాడాడు, ఎంత సొల్లు చెప్పాడు, ఎంత అటువైపు ఉన్న యాంకర్, అంటే యాంకర్కి ఏమీ తెలియదు కదండి జనరల్గా, పాపం ఆయన క్వశ్చన్స్ వేయడమే తప్ప సబ్జెక్ట్ తెలియదు. మాలాంటి వాళ్ళు ఎదురుగా కూర్చుంటే చెప్తాం ఎలా ఉంటుంది అనేది, అది మీకు కూడా తెలుసు. సో ఆయన దగ్గర కూర్చొని ఆయన ఎంత కన్ఫ్యూజ్ చేసి వీడి తాలూకు సొల్లు ఎంత చెప్పాడు అనేది ఒకసారి మనం ఆ ఇంటర్వ్యూలోకి వెళ్ళి చూద్దాం. ఇంటర్వ్యూ 1:17 ఉందండి. బట్ ఇది మొత్తంగా నేను మీకు చెప్తాను, అది పార్ట్స్ కింద వస్తుంది. కానీ మీరు ఇది మొత్తం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ సాయిబు భక్తులు ఎలా జనాల్ని మార్చడాన్ని చూస్తున్నారు, ఎంత సొల్లు చెప్తున్నారు, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు అనేది మన ప్రతి ఒక్క హిందూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. దాదాపుగా ఈ మైనంపాటి మాట్లాడే మాటలే ప్రతి ఒక్క సాయి భక్తుడు కూడా మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఏం లేదు, యాక్చువల్గా ఈయన దగ్గర కూడా లేదు. బట్ ఇదే రిపీటెడ్గా వాళ్ళంతా కూడా మాట్లాడతారు. ఒకసారి ఇది మొత్తం చూసేస్తే కౌంటర్ ఇవ్వడం కూడా మన వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుందండి. సో అందుకని దయచేసి ఎన్ని పార్ట్లు అయితే ఇది రిలీజ్ అవుతుందో అన్నీ కూడా మొత్తం చూడమని చెప్తూ నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను నందు. ఇవాళ సమాజంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న ఒక చర్చ సాయిబాబా గురించి. నిన్నమొన్నటి వరకు ఒక సామాన్యుడికి సహజంగా నిద్రలేస్తాడు, ఒక హిందూ భక్తుడు ఎవరైనా సరే నిద్రలేస్తాడు, గుడికి వెళ్తాడు. రాముడి గుడైనా, కృష్ణుడి గుడైనా, సాయిబాబా గుడైనా పెద్దగా ఆలోచించేవాడు కాదు. అందరూ దేవుళ్ళే, వాళ్ళకి దగ్గరలో ఉన్న గుడికో లేదంటే వాళ్ళు ఎవరినైతే నమ్మారో ఆ గుడికి వెళ్తాడు, పూజ చేస్తాడు, దండం పెట్టుకుంటాడు, వస్తాడు, అయిపోతుంది. కానీ ఈ మధ్య కాలంలో సాయిబాబా అనే వ్యక్తి దేవుడు కాదు, ఆయన ఒక ఫకీర్ అని, ఆయన ఒక ముస్లిం అని, లేదంటే ఆయన ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేవాడని చెప్పి కొంతమంది ఏమో ఇక్కడ ఇదంతా ఒక ప్రోపగాండా అని రకరకాల చర్చలు, ఎన్నో ఆరోపణలు, ఇంకెన్నో విమర్శలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సాయిబాబా భక్తులు కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, బాధపడుతున్న వాళ్ళు లేకపోలేదు ఇవన్నీ చూసి. ఇన్ఫ్యాక్ట్ ఇది కేవలం సమాజంలో ఉన్న కొంతమంది సామాన్యులు చేస్తున్న డిస్కషన్ కాదు. సో కాల్డ్ సెలబ్రిటీస్ కొంతమంది, లేదంటే కొంతమంది హిందూ వాదులు అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది చేస్తున్నారు. అడపాదడప కొంతమంది పెద్ద పెద్ద సాధువులు కూడా ఇలాంటి విమర్శలు చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. అసలు ఏం జరుగుతుంది? ఇన్నేళ్లుగా లేని సమస్యని ఇప్పుడు ఎందుకు తెర మీదకు తీసుకురావాల్సి వచ్చింది? ఏది నిజంగా ఒక ప్రోపగండా? సాయిబాబా అనే దేవుడే అని చెప్పడమే ప్రోపగండా అయిందా, లేదంటే ఇప్పుడు దేవుడు కాదు అని డీవియేట్ చేయడం ప్రోపగండా అవుతుందా? ఏది ప్రోపగండా, ఏది నిజం? అసలు మూలాలు ఎక్కడున్నాయి? ఈ సమస్య ఎందుకు ఇప్పుడు వచ్చింది? ఇలా చాలా అంశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఖచ్చితంగా మీలో చాలామంది ఈ విషయం గురించి వినుండొచ్చు, మీకు ఎన్నో ప్రశ్నలు ఉండుంటాయి. సో అలాంటి చాలా ప్రశ్నలకు ఈరోజు మనం సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీవీ ఈ విషయంలో కొంత ఇనిషియేషన్ తీసుకుంటుంది కూడా. ఈ నేపథ్యంలో ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి షిరిడి సాయిబాబా విశ్వ సమాజ్ ఫౌండర్ ఆచార్య మైనంపాటి ప్రసాద్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఆర్టీవీ. సో నా ఇంట్రడక్షన్లో ఆల్మోస్ట్ ఉన్న సిచ్యువేషన్ నేను చెప్పాను. వ్యూవర్స్కి ఉన్నటువంటి డౌట్స్ కానీ చాలా ఉండుంటాయి. దీని గురించి చాలా పెద్ద రప్చరే అవుతుంది. అసలు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి కారణం ఏంటి? అసలు ఎందుకు వచ్చింది ఈ గందరగోళం అంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఒక సాయిబాబా భక్తుడిగా, ఒక సాయిబాబా విశ్వ సమాజ్ ఫౌండర్గా? సో హౌ డు యూ సీ దిస్ కరెంట్ సిచ్యువేషన్? శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, ఒకటి ఆలోచించండి. అసలు మీరు అన్నట్టుగా ఇంట్రడక్షన్లో అకస్మాత్తుగా ఇంత రార్థాంతం చేస్తుంది ఎవరు?
దేనికి చేస్తున్నారు? ఎవరు? ఒక నలుగురు ఐదుగురు మనుషులు ప్రధానంగా తెర మీద మనకు కనిపిస్తూ ఉన్నారు. వీడు మాట్లాడుతుంది మా గురించే. నేను, కరుణాకర్, లలిత్ అండ్ డిఎస్పి దువ్వాడ శివప్రసాద్, భరతవర్ష. మా గురించే వీడి తాలూకు టార్గెట్ అంతా. ఎందుకంటే ఇలా ముడ్డి కింద కరెక్ట్గా మంట పెట్టింది మేమే కదా, ఇలా వ్యాపారాలన్నీ కూడా దెబ్బపడింది మా వల్లనే కదా. సో అందువలన మిగతా ఎంతమంది మాట్లాడినా, ఇప్పుడు యాంకర్ చెప్తున్నట్టు సో కాల్డ్ సెలబ్రిటీస్, తర్వాత చాలామంది సాధారణంగా ఉండేవాళ్ళు, ప్లస్ సాధువులు మాట్లాడినా కూడా ఇలా ముడ్డి కిందకి మంట చేరలేదు. బట్ మేము నలుగురు ఉన్నాం కదండి, మేము మాట్లాడడం వల్లనే ఇలా ముడ్డి కిందకి మంట చేరింది. కారణం ఏంటి? మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం కనుక, సత్యం మాట్లాడుతున్నాం కనుక, సొఫెస్టికేటెడ్గా, ఆర్గనైజ్డ్గా సత్యాన్ని సత్యంలా చెప్తున్నాం కనుక, అది సామాన్య జనానికి తగులుతుంది కనుక, వాళ్ళ తాలూకు బుర్రల్లోకి చొచ్చుకుపోతుంది కనుక, అందువలన వీళ్ళకి మంట తగులుతుంది కనుక ఈయన మా మీద టార్గెట్ చేశాడు. ఇంకేమేం మాట్లాడతాడో చూడండి. కానీ సమాజంలో సాయిబాబా యందు అత్యంత భక్తి ప్రపత్తులు కలిగిన వాళ్ళంతా కూడా చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు. అంటే సాయిబాబా నమ్మని వాడు అందరూ కూడా ఉన్నత స్థానాల్లో లేరా, లేదా నమ్మకపోతే వాళ్ళని ఉన్నత స్థానాల్లోకి తీసుకోమని ఈయన చెప్తున్నాడా? నాకు అర్థం కాలేదు. దేశ ప్రధాని కానివ్వండి, ద్రౌపది ముర్ము గారు కానివ్వండి, ప్రెసిడెంట్ గారు కానివ్వండి, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు, చదువుకున్న మేధావులు, అంటే వీళ్ళ మాత్రమే ఉన్నారా? చదువుకున్న మేధావులు అందరూ కూడా సాయిబాబా భక్తులేనా? లేదా మోడీ గారు సాయిబాబా భక్తుడని ఆయన ఎప్పుడైనా చెప్పుకున్నారా? ఆయన ఎప్పుడో ఒకసారి ఆ గుడికి వెళ్తే వెళ్ళుండొచ్చు. బట్ నేను సాయిబాబాని మాత్రమే పూజిస్తానని పబ్లిక్గా ఎక్కడైనా చెప్పారా? నాకు తెలియదు. సమాజంలో ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సాయిబాబాని పూజించేటువంటి వాళ్ళే. ఈ రోజున మీరు ఎక్కడికైనా వెళ్ళండి, బహుశా సాయిబాబా మూర్తి కానీ విగ్రహం కానీ లేని ఇల్లు లేదు అంటే అతిశయోక్తి కాదు. మా ఇంట్లో లేదు, మా నలుగురు ఇళ్లలో లేదు. మేము చాలామందిని చూసాం, వాళ్ళు ఎవరి ఇళ్లలో కూడా లేదు. స్వచ్ఛమైన ఏ హిందూ ఇళ్లలో కూడా సాయిబాబా తాలూకు విగ్రహాలు ఉండవు. అది అతిశయోక్త? మరి ఇంత పాపులారిటీ ఉంది సాయిబాబాకి. మన దేశంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా విపరీతమైన పాపులారిటీ ఉంది. ఒకటి గమనించండి, ఈ 5 వ్యక్తులు, 4 వ్యక్తులు, 10 మంది వ్యక్తులు ఎందుకు అంతలాగా ఆవేశపడిపోతున్నారు? ఉన్నవి లేని అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారంటారు? ఎందుకు అంటే మాకు స్వచ్ఛ సనాతన ధర్మం కావాలి, స్వచ్ఛ హిందూ మతం కావాలి, లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నామంట. అబద్ధాలు అయితే మరి వచ్చి ఖండించేయచ్చు కదా డిబేట్లో. ఎవడు మొత్తం అంతా కూడా మూసుకొని ఉన్నాడు? ఎవడు పారిపోయాడు? ఎవరిని కాల్ చేశారు? ఎవరి దగ్గరికి రాలేదు? మేము చాలాసార్లు పర్సనల్గా కాల్ చేసాం, చాలాసార్లు మీడియా ద్వారానే డిబేట్కి రండి అంటే ఎవడు రాలేదు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా. బ్రతుకే అతుకుల బొంత. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పనికిమాల ప్రచారంలో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం లేదు, అన్నీ పచ్చి అబద్ధాలు. అంటే నిర్లజ్జగా ఒక అబద్ధాన్ని తీసుకొని 10 సార్లు ట్రోల్ చేయటం. నాకు అత్యంత ఆశ్చర్యకరం ఏంటంటే, వాళ్ళు చేసే పనికిమాల పనుల వల్ల నాకు ఆశ్చర్యం లేదు, కానీ ప్రధానంగా మీడియా కొంత వెరిఫై చేయాలిగా, రైట్ ఆరం. కానీ ఇది ఎక్కడ మొదలైందని అందరికీ తెలిసింది. సాయిబాబా డబ్బులు ముస్లిమ్స్కి వెళ్తున్నాయని ప్రచారం. అది ఎంత భోగస్ ప్రచారం అండి. అసలు ఆ వీడియోనే ఇండియాది కాదు, ఆ కరెన్సీ ఇండియాది కాదు. దీన్ని తీసుకొని మీడియా, ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది అది. తర్వాత దాన్ని ప్రైమ్ మీడియాలో కూడా దాన్ని ట్రోల్ చేసిన వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి దాని బతుకే అతుకుల బొంత. మొట్టమొదటి నుంచి వస్తున్నదే అసలు అది ఒక్కటి కూడా దాని లోపల వాస్తవికత లేదు. ఇది మాత్రం నిజమండి. మీడియా కరెక్ట్గా చూసుకొని ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు అనేది వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అలా వెరిఫై చేసుకోకపోవడం వల్లనే ఇదిగోండి ఈయన తీసుకొచ్చి కూర్చొని పెట్టారు. కనకపు సింహాసనం మీద సునకం కూర్చోబెట్టి అంటారు. ఈయనకి ఆ అంటే నా తెలీదు, నా అంటే ఆ తెలీదు. ఈయన తీసుకొచ్చి ఆర్టీవీలో కూర్చొని పెట్టారు. ఈయన మీడియాకి ఏం చేయాలి అనేది శుద్ధులు చెప్తున్నాడు అనమాట. డిబేట్కి రారా మగడా అంటే పారిపోయే ఈ రకం వీళ్ళు వచ్చి మీడియాకి చెప్తున్నారు. దానికి కారణం ఎవరు? మీడియానే. ఎందుకంటే ఇప్పుడు కూర్చొని పెట్టి గంట సేపు ఇంటర్వ్యూ చేసినందుకు మరి సొల్లంతా భరించాలా లేదా వాళ్ళు? అది. సో నేను కూడా మీడియాకి చెప్పేది అదే, ఏంటంటే కాస్త తీసుకొచ్చేటప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మరొక్కసారి వెరిఫై చేసుకోండి. దీన్ని మొట్టమొదటి పెద్ద ఎత్తున మనకి ప్రారంభించింది ఎవరు? పూరి పీఠాధిపతి మొదలుపెట్టారు. ఆయనే తర్వాత ఇండోర్ హైకోర్టులో క్షమాపణ చెప్పినట్టుగా మీరు గూగుల్లో కొడితే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రచురించినట్టుగా వచ్చింది. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? మొత్తం సాయిబాబా సంస్థాన్ తాలూకు డబ్బంతా కూడా ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనేది అబద్ధం అంటూనే ఇంకొక అబద్ధాన్ని ఈయన చెప్పడం మొదలెట్టాడు. పూరి తాలూకు ఎవరైతే పీఠాధిపతి ఉన్నారో, ద్వారకా పీఠాధిపతి ఉన్నారో,
ఆయన ఎక్కడ క్షమాపణ చెప్పారు, ఎవరికి క్షమాపణ చెప్పారు, వీళ్ళకి ఏమైనా డైరెక్ట్గా వెళ్ళి క్షమాపణ చెప్పారా? అదంతా కూడా ఫేక్ ప్రచారం. ఈ సాయిబు భక్తులు, సాయిబు మాఫియా ఆడే ఒక దొంగ వింత నాటకం. ఆయన ఎవరికీ కూడా క్షమాపణ చెప్పలేదు. కదా, దాన్ని నమ్మాలిగా. టైమ్స్ ఆఫ్ ఇండియా వీ షుడ్ బిలీవ్ ఇట్. ఉమ్. తర్వాత కొంతమంది ఒకళ్ళిద్దరు మాట్లాడిన సందర్భాల్లో కూడా వాళ్ళ తర్వాత క్షమాపణ చెప్పినట్టుగా ఉంది. ఉమ్. ఇది ఎట్లా ఉందంటే సినిమా క్లైమాక్స్లో కనుక పోలీసులు వచ్చినట్టుంది. అంత ఎవరో ఒకరు ఇద్దరు ఎవరు క్షమాపణ చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పించారు, ఎలా చెప్పించారు? ఏదో ఎంత వేగ్గా మాట్లాడిస్తే ఎలా అండి మైనంపాటి గారు? చేసేదంతా ప్రచారం చేసేసి లాస్ట్లో వచ్చి క్షమాపణ చెప్పడం అనేది ఇది సంస్కారవంతులు చేసేటువంటి పని కాదు. ఉమ్. దీని మూలం అక్కడ ఉంది. ఎందువల్ల ఉంది అంటే కేవలం సాయిబాబా వారి యొక్క పాపులారిటీ మీద మనిషికి ఉన్నదే ద్వేషం అండి. ఉమ్. సామాన్య మనిషికి ద్వేషం ఉండాలని ఆశ్చర్యం లేదు. కాషాయం కట్టిన వాళ్ళలో కూడా ద్వేషం చూడటం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి మనకి. చూసారా, వీటి దొంగ బుద్ధి ఇక్కడ బయట పెట్టుకున్నాడు. నెమ్మదిగా ఈ సాయి దగ్గర నుంచి కాషాయం మీద పడ్డాడు. వాళ్ళకి ద్వేషం ఉందని మాట్లాడుతున్నాడు. అంటే సాయిబాబా మీద ఎవరైనా మాట్లాడితే వాళ్ళు కాషాయంలో ఉన్నా కూడా ద్వేషబుద్ధి అని చెప్పి వాళ్ళని తిడతాడనమాట. సాయిబాబా గురించి ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్వడు కూడా మాట్లాడకూడదు, కానీ వీళ్ళు మాత్రం అందరి గురించి మాట్లాడొచ్చు. ఇలా తాలూకు మెంటాలిటీ ఏంటనేది మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు కాషాయంలో ఉన్న మన తాలూకు స్వామీజీలనే తిట్టే దగ్గరికి వచ్చాడు. ఇంకా చూద్దాం ఇంకేమేమి మాట్లాడతాడు. అంటే ఎందుకు డివియేట్ అవుతున్నారు? కాషాయం కట్టిన వాళ్ళు సాయిబాబాని సపరేట్గా చేసి చూడాల్సిన అవసరం, అంటే వాళ్ళకి ద్వేషం ఎందుకు? ఒక దేవుడి మీద ద్వేషాన్ని పెంచుకోవాల్సిన అవసరం వారికి ఏమొచ్చిందంటారు? ఇప్పుడు కాషాయం దేనికి కడతారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాషాయం కడితే కాషాయం కట్టినంత మాత్రం నమస్కారం చేయమని మన సంస్కృతి, మన శాస్త్రం చెప్తుంది. ఉమ్. కాషాయం ఇప్పుడు ఒక సామెత ఉన్నది, తలలు బోడులైన తలంపులు బోడులగున విశ్వదావిరామ వినురవేమ. తలబోడు చేసుకున్నంత మాత్రం తలంపులు బోడులు అవుతాయండి? కాషాయం కట్టినంత మాత్రం పవిత్రత వచ్చేస్తుందా? ఆది శంకరాచార్యుల వారు కూడా చెప్తారు, ఉమ్. రకరకాల వేషాలు వేస్తుంటారు పొట్టకుట్టి కోసం అని చెప్పి, రకరకాలుగా మాట్లాడుతుంటారు. అందులో ఈ సాయి భక్తులే ప్రథమంగా ఉంటారు. ఆది శంకరాచార్యుల వారు మొత్తం 72 అవైదిక మతాలను ఖండించారు. ఇప్పుడు ఆయన లేకపోవడం వలన ఈరోజు ఆయన పేరు కూడా చెప్పుకొని ఇలాంటి దొంగలంతా కూడా సనాతన ధర్మం పేరు చెప్పుకొని సాయిబుని తీసుకొచ్చి మనల్ని అంటగట్టే పని చేస్తున్నారు. కాబట్టి సమాజంలో ఒక సాయిబాబా విషయంలోనే కాదండి, మరి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు, అత్యంత గౌరవం ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక స్థాయిలో ఉండి మాట్లాడుతున్నా అంటే తనకి 4 విషయాలు తెలిసి ఉండాలి. ఎవరు సామాన్యుడు మాట్లాడాలంటే అది వేరే విషయం. ఉమ్. సరే, ఇప్పుడు అది ఆగిపోయింది. ఉమ్. ఇప్పుడు ఈ నలుగురు ఒక్కసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి. చూద్దామండి. ఇప్పుడు మా నలుగురి మీద పడ్డాడు. సో వాళ్ళందరూ పెద్ద ప్రమాదం కాదు, మేము ప్రమాదం. ఇప్పుడు మా బ్యాక్గ్రౌండ్ మీద పడ్డాడు. ఏం చెప్తాడో చూద్దాం, ఎలా తగిలించుకుంటాడో కూడా చూద్దాం మా చేత. సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కే నేను కంటిన్యూటీ అడుగుతున్నాను. అంటే మీరు అన్నారు కొంతమంది సరే వాళ్ళ ఉద్దేశాలు ఏదో రుద్దుతున్నారు, వాళ్ళ బుద్ధి అలా ఉంది అని చెప్పేసి అంటున్నారు. బట్ వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేసి ఇలా చేస్తున్నారని చూడాలా? లేకపోతే అంటే ఈ ద్వేషానికి ఏదో కారణం ఉంటుంది కదా? ఒకటండి, మనిషి ద్వేషానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈర్ష్య. ఉమ్. ప్రధాన కారణం ఎక్కడన్నా కూడా ఈర్ష్య. ఉమ్. ఒకటి గమనించండి మీరు, ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్ తీసుకుందాం. ఇందాక నేను చెప్పినటువంటిది కొంచెం లాంగ్ బ్యాక్ జరిగినటువంటిది, కొంత గ్యాప్ వచ్చింది దానికి. ఉమ్. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే పనిగట్టుకొని భుజానేసుకొని పిలచిన తోటకి పిలవని చోటుకి పోయి మాట్లాడుతూ సాయిబాబా గురించి ఇష్టారాజ్యంగా నిర్లజ్జగా ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి సోయి లేకుండా ఎలా మాట్లాడుతున్నారంటే, చూసారా, యాంకర్ ఏం అడిగారు, వీడు ఏం చెప్తున్నాడు, ఎవరికైనా ఏదైనా అసలు బెనిఫిట్ ఉందా, లేకపోతే ఇందాక కాషాయం కట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు సాయిబాబా మీద మాట్లాడాల్సిన అవసరం ఏం పట్టింది అన్నదానికి ఆన్సర్ ఇవ్వట్లే. వీడికి దృష్టి అంతా మా మీదే, ఎందుకంటే మేము పెట్టాం కదా కింద అగ్గి. సో అది మండుతూ ఉందన్నమాట ఇంకా. సో మా మీదే దృష్టి, అసలైన విషయాలు మాత్రం వదిలేస్తున్నాడు. ఈర్ష్య అంట. ఎందుకు ఈర్ష్య? ఇప్పుడు అటు పక్కన్న స్వామీజీలైనా లేకపోతే ఇటు పక్కన్న మేమైనా ఎందుకు అడుగుతున్నాము అంటే, అసలు ఒక ముస్లింని తీసుకొచ్చి మా మీద అంటగట్టాల్సిన పని ఏంటి, మా దేవుళ్ళకి ఇంత అపచారం చేయాల్సిన పని ఏంటి? ప్రతిసారి ఇదే మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. మా తాలూకు దేవాలయాల్లో సాయిబాబాని తీసుకొచ్చి ఆ ముస్లింని పెట్టాల్సిన పని ఏంటి, లేదా సాయిబాబా తాలూకు విగ్రహం కింద మా తాలూకు దేవుళ్ళని పెట్టాల్సిన పని ఏంటి, మా పుణ్యక్షేత్రాలని మా తాలూకు నదుల్ని అవమానించాల్సిన పని ఏంటి? దీనివల్ల కదా మేము అడుగుతున్నాము. దీనికి ఈర్ష్య
లేకపోతే మిగతావి ఏమి సంబంధం అండి? మీరు ప్రూవ్ చేయండి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అన్నదానికి మీరు సమాధానం ఇచ్చేస్తే జనాలే తెలుసుకుంటారు కదా. మేము కూడా నోరు మూసుకొని ఉంటాం కదా. హిందువులు ఎలా అనేది చెప్పేస్తే అయిపోయింది కదా. సాయిబాబా ఎలా హిందూ అనే విషయం చెప్పేస్తే తేలిపోయింది కదా. అది చేయకుండా ఈ మిగతా ఈ సొల్లంతా ఎందుకు? చూడండి ఇంకా వీడి విషయం ఎంత కక్కుతాడో చూడండి మా మీద. ఇప్పుడు చూద్దాం. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటండి, మతి స్థిమితం లేని వాళ్ళు వీళ్ళు. ఏ రకమైనటువంటి వీళ్ళు ఎందుకు ఆ మాట అంటున్నారో కూడా మీకు వివరణ ఇస్తాను నేను ఇప్పుడు. వీళ్ళు మొట్టమొదట హిందూ మతంలో ఉన్నవాళ్ళు వీళ్ళు, ఎవరైతే మాట్లాడుతున్నారో బాబా గురించి. హిందూ మతాన్ని వదిలేసి వీళ్ళు మతం మారి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళు, క్రిస్టియానిటీలోకి వెళ్ళారు. మతం మారటం అనేది అత్యంత నీచమైనటువంటి చర్య అని మన హిందూ సంస్కృతి చెప్తుంది. ప్రత్యేకించి సాయిబాబా 4 అడుగులు ముందుకేసి అబ్బాయిని మార్చుకుంటామని చంపపగలు కొట్టాడు. చూసారా, మేమంట మతి స్థిమితం లేని వాళ్ళమంట, మతం అంట మార్చుకునే వాళ్ళమంట. చూడండి ఎలా పర్సనల్ అటాక్ చేస్తున్నాడో ఒకసారి చూడండి. ఒక భక్తుడు ఏదో గొప్పగా ఒకరిని ముస్లింలోకి మార్చి తీసుకొని వస్తే, బాబా నేను ముస్లిం మారుస్తున్నాను ఇతనని చెప్తే చంప పగలబడతారు. అబ్బను మార్చుకుంటా ఉంటారా అని. ఎవరిని మారుస్తా అన్నవాడు కదా, మార్చుకుంటాను సిద్ధపడి వాడిని. అది సాయిబాబా స్టాన్స్ మతం పట్ల. ఏమండి, అంతటి అపవిత్రమైనటువంటి పని మతం మారటం అనేది, అబ్బను మార్చడం. మరి వీళ్ళు మతం మారారు అంటే అందరూ మతం మారిన ఆ సెక్షన్ అదే కదా. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళు మతం మారొచ్చిన వాళ్ళు. చెప్పు తీసి కొడతాను నా కొడక, పిచ్చి పిచ్చి అసలుగా వేసామంటే మూతి పగల కొడతాను వచ్చి. మేము మతం మారారా మేము? నువ్వు చూసావా? నీ దగ్గర ఏం ఆధారం ఉంది మేము మతం మారామని చెప్తున్నావు? చెప్పు తీసి కొడతాను నా కొడక, పిచ్చి పిచ్చి అసలు వేసామంటే. ఇందులో ఇంకొక 2 గురించి మాట్లాడుతున్నావు ఏంటి, వాళ్ళు మతం మారారు అని. ఎస్, కరుణాకర్ అనే ఆయన తన పుట్టక ముందు నుంచే వాళ్ళు క్రిస్టియానిటీలో ఉన్నారు. అది తప్ప? ఆయన తప్ప అది? లేదా లలిత్ అనే ఆయన విషయం తెలియక ఆయన మతం మారాడు. ఎస్, ఆయన అది పబ్లిక్గా చెప్పుకున్నాడు. నీలా కాదు కదా, ఇలాంటి దగులుబాజీలు కాదు కదా వాళ్ళు. కానీ వాళ్ళు విషయం తెలుసుకున్నారు, తిరిగి మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చేసారు. ఎక్కడికి? సనాతన ధర్మంలోకి. ఈరోజు నిజాయితీగా నెక్కచ్చిగా వాళ్ళు పోరాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళారు అన్నది కాదు, ఎక్కడ ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మరి నువ్వేం చేస్తున్నావురా? సాయి మతంలోకి వెళ్ళావు, హిందూ అని చెప్పుకుంటున్నావు, ఒక ముస్లింని పూజిస్తున్నావు. ముస్లింని పూజించి నువ్వేం చేస్తున్నావు? అందరూ ఒకటే అని చెప్తున్నావు, లేకపోతే అల్లా అనే దానికి రకరకాల అబద్ధాలు చెప్తున్నావు. ఇప్పుడు సాయిబాబా గురించి ఎన్ని అబద్ధాలు మాట్లాడావు? ఇదే ఇంటర్వ్యూలో ఈయన ఎన్ని అబద్ధాలు చెప్తాడో కూడా నేను మీకు చూపిస్తానండి సాక్ష్యం. మరి సాయి మతంలోకి వెళ్ళినోడివి నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావురా? నువ్వే చెప్తున్నావు కదా ఏంటి అసలు మతం మార్చుకోవడం అంత దరిద్రమైన పని ఇంకోటి లేదు అని. మతం మారిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి మళ్ళీ హిందుత్వంలోకి రాకూడదా? వాళ్ళు గర్వాప్సి కాకూడదా? వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళారో అది తప్పు అని తెలుసుకొని వాళ్ళు తిరిగి హిందూ ధర్మంలోకి రాకూడదా? అంటే వీడు ఏం చేస్తున్నాడండి, మతం మారిన వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్గా క్రిస్టియానిటీలోకి కానీ ఇస్లాంలోకి వెళ్ళిన వాళ్ళు కానీ అక్కడే ఉండిపోవాలి, మీకు హిందుత్వంలో స్థానం లేదు, మీకు తలుపులన్నీ మూసేసాము అని వీడు హిందుత్వం వకాలతా పుచ్చుకొని హిందూ మతానికి నష్టం చేయడానికి చెప్తున్నాడండి. వీడు సాయిబుగాడు వీడు. నేను మీకు అది కూడా ప్రూఫ్ చూపిస్తా. వీడు సాయిబు. వీడేం చెప్తున్నాడు? మతం మారడం గురించి మాట్లాడుతున్నాడు. అందుకే చెప్పాను, కుక్కలను తీసుకొచ్చి సింహాసనం మీద పెడితే అవి ఏం చేస్తాయండి? వచ్చపోసి పారిపోతాయి. వీడు అలాంటి దగులుబాజీ. ఎందుకు అంటున్నాను అంటేనండి, ఏదో పెద్దోడు కదా గౌరవం ఇవ్వాలని మీరు అనుకుంటారేమో. అంటే మన హిందువులకు ఉండే సామాన్యమైన ఒక సాధు లక్షణం అన్నమాట. మా ఇంటెనకు కూడా చెట్టు పెరుగుతుంది 150-200 ఏళ్ళు. పెద్ద అయినంత మాత్రాన మనం ఎప్పుడు ఇవ్వండి. వాళ్ళ తాలూకు గుణం, వాళ్ళు ఇచ్చే మర్యాద బట్టి మనం మాట్లాడతాం. ఈ బేవర్సన కొడుకు ఏం చేస్తున్నాడు? మమ్మల్ని మేము మతం మారేమని చెప్తున్నాడు. ఒరే మైనం పాటి, నీ తాలూకు డాష్లో మైనం కూరుతాను. డాష్ అంటే నోరండి, ఇంకేదో అనుకోగలరు. ప్రత్యేకించి మైకుల ముందు ఈ టీవీల ముందు ఇచ్చేటువంటి డిబేట్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్ నేను చెప్తా, వాళ్ళ స్టాండ్స్ ఏంటో చెప్తా. ఈడెవడండి క్యారెక్టర్ గురించి సర్టిఫై చేయడానికి? వీడికే సిగ్గు లేదు. వీడు మతం మారి సాయిబు దగ్గర చేరాడు. వీడు మా క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇస్తాడంట. చూసారా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? వీడికండి మేము గౌరవం ఇవ్వాలి, ఈ దగులుబాజీగా మేము గౌరవం ఇవ్వాలి. వాళ్ళు మతం మారారు కదా, మారిన వాళ్ళు అక్కడ ఎందుకుంటలా మళ్ళీ మతం మళ్ళీ వెనక్కి వచ్చారు. చెప్పాను కదా, మారిన వాళ్ళు అక్కడే ఉండిపోవాలి, తిరిగి మళ్ళీ హిందుత్వంలోకి రాకూడదు. ఇలాగ సాయి మతంలోకి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ రాకూడదు. హిందుత్వం మొత్తం కూడా బోర్డైపోవాలండి, మొత్తం అంతా కూడా నాశనం అయిపోవాలి. దీనికోసమే వీళ్ళ తాలూకు ప్రయత్నం అంతా. హిందూ మతంలోకి మళ్ళీ ఎందుకు పోయారో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు. పాయింట్ నెంబర్ 1. పోనీ వచ్చిన వాళ్ళు సాధన ఏమైనా చేసుకున్నారా? లేదు. మళ్ళీ సాయిబాబాని పూజ చేశారట మొదట్లో. ఎందుకు చేశారో తెలియదు, దానికి బేస్ ఏంటో తెలియదు. చేసిన వాళ్ళు మానేశారు, ఎందుకు మానేశారో తెలియదు. మానేసిన వాళ్ళు ప్రత్యేకించి మళ్ళీ ద్వేషాన్ని పెంచుకున్నారు, ఎందుకు ఇందులో మా నలుగురిలో కూడా నాకు తెలిసి లలిత్ మాత్రమే సాయిబాబాని పూజించాడు. మేమెవరినో సాయిబాబాని పూజించలే, మాకు ముందు నుంచే తెలుసు. కాకపోతే నేను ఒక్కసారి షిరిడి వెళ్ళాను. షిరిడి వెళ్ళడం అంటే దాని అర్థం సాయిబాబాని పూజించడం అని కాదు, మళ్ళీ బ్యాక్ వచ్చేయడం అని కూడా కాదు. ఒక్క లలిత్ మాత్రమే
వెళ్ళాడు, తర్వాత నిజం తెలుసుకున్నాడు, వచ్చేసాడు. నేను అందుకే చెప్తున్నానండి, మనం ఎప్పుడన్నా కూడా నిజాయితీగా ఉన్నామంటే కొన్ని తప్పుడు పనులు చేసినా మళ్ళీ నిజాయితీగా బ్యాక్ వచ్చేయాలి. అది కదా ఇంపార్టెంట్. మరి నువ్వు హిందూ అని చెప్తున్నావు కదరా, సాయి దగ్గరికి పోవాల్సిన పని నీకేం పట్టిందిరా? గురువులను నువ్వు మాట్లాడుతున్నావు, దేవుళ్ళని నువ్వు మాట్లాడుతున్నావు. ఆది శంకరాచార్యులు వీళ్ళందరూ మన గురువులు లేరా? మన హిందూ మతం ఏమైనా ఒట్టిపోయిందా? మనకి రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు వీళ్ళంతా దేవుళ్ళు కాదా? మరి సాయిబు దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు? అక్కడే ఎందుకున్నావు? ఇప్పుడు నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారమే తీసుకుంటే మరి నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? ఇంకా తిరిగి రాలేదు కదా. మరి నీ క్యారెక్టర్ ఏంటి? ఏం ఆశించి అక్కడికి వెళ్ళావు? ఏం దొరుకుతున్నాయి నీకు? ఇక్కడ మా దేవుళ్ళను, మా గురువులను అందరినీ వదిలేసి అక్కడికి వెళ్ళాల్సిన పని నీకేం పట్టింది? నీ లాజిక్ బట్టి అడుగుతున్నారా? దగులుబాజీ నా కొడక, చెప్పు ఆన్సరు. తెలియదు. తర్వాత వీళ్ళెవరికి కూడా గురువులంటే గౌరవం లేదు అసలు. ఎందుకని వీళ్ళు ఎవరైతే మా గురువులు అని చెప్తున్నారో ఆ గురువులే వాళ్ళ పీఠంలో సాయిబాబాని పెట్టి పూజ చేస్తున్నారు. వాళ్ళే ఇక్కడ క్లారిటీ ఇవ్వాలండి. సాయిబాబాని పూజించే ఎవరు కూడా నా గురువులు కాదు, క్రిస్టల్ క్లియర్. ఎందుకంటే ఆ నలుగురిలో నన్ను కలిపి చెప్తున్నాడు కనుక నేను చెప్తున్నా. భగవంతుని నేను గురువు కింద తీసుకుంటాను తప్ప ఎవరైతే సాయిబాబాని పూజిస్తున్నారు లేకపోతే ఆయన దేవుడు అని చెప్తున్నారు వాళ్ళెవ్వరూ కూడా నాకు గురువులు కాదు. కాకపోతే ఎవరు మంచి చెప్పినా నేను స్వీకరిస్తాను కనుక వాళ్ళ దగ్గర నుంచి నేను స్వీకరిస్తాను, వాళ్ళని గౌరవిస్తాను. బట్ వాళ్ళు నాకు గురువులు కాదు. లేదా ఎవరైనా కూడా సాయిబాబాని పూజిస్తే మేము అందరిని అడిగినట్టే వాళ్ళని కూడా అడుగుతున్నాం. ఇందులో మాకు ఎటువంటి మోమాటం లేదు. మా అందరికీ శాస్త్ర ప్రమాణమే తప్ప ఎవరో దేనికోసమో వాళ్ళు ఏ లాలుచిపడో లేకపోతే ఏం జరిగిందో మాకు విషయం తెలీదు. వాళ్ళు వెళ్ళి ఎవరినో పూజిస్తే మాకేం పని? అది వాళ్ళ తాలూకు పర్సనల్ ఇష్యూస్, అవి మాకు సంబంధం లేదు కదా. లేదా వాళ్ళు నిజంగా బయటకు వచ్చి సాయిబాబా దేవుడు అంటే మేము పబ్లిక్గానే అడుగుతున్నాం, ఏ శాస్త్ర ప్రమాణం ప్రకారం మీరు మాట్లాడుతున్నారు అని. సింపుల్ విషయం అండి. గురువైనా మేమైనా ఎవరైనా కూడా శాస్త్ర ప్రమాణం ఇంపార్టెంట్. శాస్త్ర ప్రమాణం లేకపోతే ఎవరైనా కూడా వాళ్ళందరూ అధర్మపరులే, ఎవరైనా కావచ్చు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానని కూడా మీరు అనొచ్చండి. మనకి ఆల్రెడీ మన గ్రంథాలు చాలా క్లియర్గా చెప్పాయి. మనం భాగవతం చూసుకుంటే గురువుల రూపంలో దొంగలు వస్తారు, దొంగ సాధువులు మనకు వస్తారు, వాళ్ళు మనల్ని నరకానికి దగ్గర చేస్తారు, మన దేవుళ్ళ నుంచి దూరంగా తీసుకుపోతారని మన తాలూకు భాగవతం చెప్పింది, భారతంలో ఉంది. సో కలికాలం ఇది. ఒకప్పుడంటే మన తాలూకు హిందువులకి స్వచ్ఛమైన గురువులు దొరికేవారు. మరి ఈరోజు ఎలాంటి వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు ఈ సోకాల్డ్ గురువులు ఎవరైనా ఆకివిడి ఘటన గురించి మాట్లాడారా? లేకపోతే టీసీఎస్ ఘటన గురించి మాట్లాడారా? అసలు హిందువులకి ఏం జరుగుతుందో ఒక్కదాని గురించే వీళ్ళు మాట్లాడారండి. వీళ్ళు ఎలా అవుతారండి గురువులు? హిందువుల్ని ముంచేవాడు గురువు కాదు కదా, హిందువుల్ని రక్షించేవాడు గురువు అవుతాడు. కనుక కలికాలంలో మనకి ఎక్కువ మంది దొరికేవాళ్ళు వీళ్ళే. వాళ్ళు ఏదైనా మంచి చెప్తే తీసుకుందాం, చెడు చెప్తే వదిలేద్దాం, ఇంతే నేను చెప్పాల్సింది. ప్రత్యక్షంగా సాయిబాబా ఈశ్వర స్వరూపం అని చెప్తున్నారు. వీళ్ళ గురువులంటే విలువ లేదు, వాళ్ళ మాట మీద వాళ్ళకి నిలబడరు, వాళ్ళకు ఒక మతి స్థిమితం లేదు. పైగా ఏం చెప్పారు? మోహన్ భగవత్ గారు చెప్తే మేము వాళ్ళ భాషలో నవరంధ్రాలు మూసుకుంటా ఉన్నారు. ఆయన వీళ్ళు చెప్పిన రెండో రోజే వచ్చి చెప్పేవారు. అట్టాగే ఉన్నారు, ఏం మారలా. ఇది లలిత్ అన్నాడు, దీనికి లలిత్ సమాధానం చెప్పుకుంటాడు. ఆల్రెడీ సమాధానం చెప్పాడని కూడా అనుకుంటాను. మోహన్ భగవతే కాదండి, ఎవరు చెప్పినా కూడా శాస్త్ర ప్రమాణమే ఇంపార్టెంట్. శాస్త్రం దాటి వెళ్ళారు అనుకోండి, అది అధర్మమే అవుతుంది. ఎవరు వచ్చి మాట్లాడినా కూడా సాయిబాబా హిందువుల దేవుడు అని చెప్పి నిరూపించాలి. అది ఎవరు చేయకపోయినా శాస్త్రం ప్రకారం వాళ్ళందరూ కూడా తప్పే. చాలా క్లియర్గా మాట్లాడుతున్నాం. దానికి మతి స్థిమితం అంటున్నాడు. వీడికి ఏ చెప్పు తీసుకొట్టాలో చెప్పండి. వీడికి మతం ఉందా? మతుండే మాట్లాడుతున్నాడా? ఏం ఆశించి ఆ మతంలోకి వెళ్ళాడు? కాబట్టి వీళ్ళకి శాస్త్రం అంటే గౌరవం లేదు, ప్రవచనకారులు అంటే అసలు విలువ లేదు, హిందూ సమాజంలో ఏ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని విలువ లేదు. ఇక మాకు మేమే తోపులం అని చెప్పుకొని ఇష్టారాజ్యంగా ఊరు మీద మాట్లాడే వాళ్ళని మానసిక స్థితి ఏ స్థాయిలో ఉందనుకుంటారు? వీళ్ళు అసలు సమాజంలో ఉండదగిన వ్యక్తులా అని నేను అడుగుతున్నా. అంటే ఏం చేస్తాడు? చంపేస్తాడేంటి మమ్మల్ని? అవే ప్రయత్నాలా? ఇప్పుడు ఒకడంటాడు షిరిడీలో మేమంతా పోస్టర్లు వేయిస్తాము, గావకారీల చేత కొట్టిస్తాము, మీకు వేలు తీయించేస్తాము, కింద నుంచి దగ్గొడితే మీద నుంచి వస్తుందని ఒకడంటాడు. ఈయనంటాడు సమాజంలోనే మేము ఉండకూడదు అంటాడు. అంటే ఏం చేస్తున్నారా మీరంతా కూడా? చంపేస్తారా మమ్మల్ని? సమాజంలో బతకనీరా? హిందుత్వం గురించి మేము మాట్లాడినా లేకపోతే సాయిబాబా గురించి ప్రశ్నించినా మేము బతకడానికి అర్హులం కాదా? ఈ సమాజంలో హిందూ సమాజం గమనిస్తుందా వీళ్ళు ఏ రకంగా ఉన్నారు అనేది? మతి స్థిమితం లేదంట. అసలు మేము సమాజంలో బతకడానికి మేము అర్హులం కాదంట. అంటే హిందూ సమాజం మీద పడతారు, దోచుకు తింటారు, ఈ ఇష్టానుసారంగా చేస్తారు, మన దేవుళ్ళని అవమానిస్తారు, ఏదైనా చేస్తారనమాట. మేము మాత్రం అడగకూడదు. అంటే వీళ్ళు ఎవరో ఒక 4-5 తీసుకొచ్చి వాళ్ళు సాయిబాబాని మొక్కారు కనుక వాళ్ళని గుడ్డిగా మేమంతా కూడా వాళ్ళ వెనక పడాలి. అంటే వాళ్ళు చెప్పిందే వినాలి, సాయిబాబా దగ్గరికే రావాలి. ఇది ఎలా ఉంది? ఎడారి మతాలు చెప్తున్నట్టు లేదు. అల్లా దగ్గరికే రావాలంటారు ముస్లింలు, యేసు పాదాల దగ్గరికి రావాలంటారు పాస్టర్లు, సాయిబాబా దగ్గరికి రావాలంటారు వీళ్ళు. లేకపోతే సమాజంలో బతకడానికి లేవంట, అసలు మతి స్థిమితం లేని వాళ్ళమంట, ఇంకా ఎన్ని అంటాడో మరి.
ఇదంతా ఎడారి మతాల బ్యాచ్లా మీకు కనిపిస్తుందా లేదా? ఎలా తాలూకు లాంగ్వేజు, ఎలా తాలూకు స్టైలు, ఎలా తాలూకు తిట్లు, ఎలా తాలూకు శాపనార్థాలు కనిపిస్తున్నాయా లేదా? ఆ ఎడారి మతాలు అంటే అట్లీస్ట్ కాస్త దూరంలో ఉన్నాయి. వీళ్ళు మనతోనే ఉంటారు, కానీ మన దేవుళ్ళు అంటే గౌరవం ఉండదు, మన శాస్త్రాలంటే గౌరవం ఉండదు. అన్నీ తీసుకెళ్ళి ఆ ముస్లిం కాళ్ళ దగ్గర పెడతారు. అదేమని అడిగితే మనం అంటే సమాజంలో బతకడానికి కూడా అర్హులం కాదంట. ఏం చేసేస్తాడు ఈ మైనంగాడు? వాళ్ళు కదా ఇప్పుడు సాయిబాబాని విమర్శిస్తున్నది. అంటే సాయిబాబాని విమర్శిస్తున్న వాళ్ళందరూ ఇలాంటి అంటే వాళ్ళే. ప్రధానంగా మీడియాలో కనిపించి ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళే కదండి. చాలా మంది హిందువుల కోసం, హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్ళం అని చెప్పేవాళ్ళు. ఏది పక్క వాళ్ళని బూతులు తిట్టడం హిందూ ధర్మాన్ని ఉద్ధరించడమా? అలా ధర్మం ఉద్ధరించబడుతుంది అసలు? అది ఏ శాస్త్రంలో చెప్పారు మనకు? నాకు అర్థం కాల. చూసారా వీడి ఉద్దేశం ఏంటో మీకు ఇప్పుడు అర్థమైందా? వీడి ఉద్దేశం ఏంటి అంటే అక్కడ క్రిస్టియన్స్ లేకపోతే ముస్లిమ్స్తో మేము ఎప్పుడు కూడా అసలు మాట్లాడకూడదు, వాళ్ళు ఏవైతే చేస్తున్నారో మన మీద పడుతున్నారో అవేవి మేము మాట్లాడకూడదు, అది ఏ శాస్త్రంలో చెప్పింది మీరు అలా చేయాలని చెప్తున్నాడు. కానీ ముసల్మాన్ దగ్గరికి మన దేవుళ్ళందరినీ పట్టుకెళ్ళిపోవడం శాస్త్రంలో చెప్పబడింది. అసలు ఈయన దేవుడు అని మన శాస్త్రంలో చెప్పబడింది. ఏ శాస్త్రంలో చెప్పబడిందిరా బాబు? అర్థమవుతుందా? వీళ్ళ తాలూకు ఆ బ్యాక్ ఎండ్ ఎజెండా ఏముందో మీకు అర్థమవుతుందా? మనం అంటే బూతులు తిడతామంట, మనకేమైనా పని పాట లేదా అండి? యేసుని మాత్రమే మొక్కాలని ఎవడండి మీద పడుతున్నాడు? ఎవడు మన ఇళ్ళ మీదకి వస్తున్నాడు? అల్లాని మాత్రమే మొక్కాలి లేదంటే సావాలి అని చెప్పి ఎవడండి మన మీద వస్తున్నాడు? ఎవడి జేహాదీలు ఇవన్నీ చేస్తున్నాడు? వాళ్ళందరిని అసలు ఏం అనకూడదు, ఏం చేయకూడదు, అందరం కూడా నోరు మూసుకొని ఉండాలి. ఆ సాయిబాబా దగ్గరికి వెళ్ళిపోవాలి, సాయిబు దగ్గరికి వెళ్ళి పడి చావాలన్నమాట. అప్పుడు వీళ్ళ తాలూకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ ఒక్క హిందూ కూడా బయటకు వచ్చి మాట్లాడితే ఆడి సమాజంలో బతకనీరిల్లు, లేదంటే వేల్లో ఏవో కోసి చంపేస్తారు, ఆ షిరిడి పిలిచి చంపించేస్తారు. ఇది పబ్లిక్గా చెప్తున్నారండి వీళ్ళు, పబ్లిక్గా చెప్తున్నారు షిరిడి పిలిపించి చంపేస్తాము అని. ఈ మైనంపాటి గడైతే ఏమంటాడు? సమాజంలో మేము బతకూడదంట, వీడు మాత్రం బతకొచ్చు. లేస్తే వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ ఏ బూతులు మాట్లాడుకుంటూ, స్త్రీలను లేకుండా అమ్మనా బూతులు మాట్లాడుకుంటూ టీవీల్లో ఏమిటి ఆ మతం వాడిని వీళ్ళ మీద పబ్బం గడుపుకునే వాళ్ళు అంటే హిందూ ధర్మం ఆ స్థాయికి దిగజారిపోయిందా? వీళ్ళు తప్ప హిందూ ధర్మాన్ని కాపాడేవాళ్ళేరా? బూతులు ఎవరు మాట్లాడుతున్నారండి? ఇప్పుడు సింపుల్గా తీసుకుందాం. ఆ ప్రమోద్ గడ్ అని ఒకడు ఉన్నాడు, వాడు ఎలాంటి బూతులు మాట్లాడతాడో ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. వాడు మాట్లాడిన బూతులు కాదు, వీళ్ళకి అది ఎలా ఉంటుందంటే సాయిబాబా సచ్చరిత్ర చదువుతున్నట్టు ఉంటుంది, ప్రశాంతంగా సమ్మగా. అవి బూతులు కావు. తర్వాత ఇద్దరు లేడీలు లలిత్ కిందక కాల్ చేశారని చెప్పాను నేను. అంటే వాళ్ళు మాట్లాడిన కూడా ఆల్రెడీ హిందూ జనశక్తిలో పెట్టారు. వాళ్ళు ఏం బూతులు మాట్లాడుతున్నారండి? అమ్మని తిడుతున్నారు, మీ పిల్లలు కాపురం చేయరా అంటారు, మిమ్మల్ని చంపేస్తాం అంటారు. ఆడవాళ్ళు అవి బూతులు కావండి, అవి కూడా సమ్మగా ఉంటాయి. అంటే ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? అసలు సాయిబాబా మాట్లాడిన లాంగ్వేజ్ ఏంటండి? సాయిబాబా ఎలకొడక అంటాడు. సాయిబాబా నోటితో ఉచ్చరించరాని మాటలన్నీ కూడా మాట్లాడినట్టు ఆ సాయి సచ్చరిత్రలో రాసుకున్నారు వాళ్ళు. దానికి ఎటువంటి కారణం కూడా లేదు, అన్ని బండబూతులు తిడతాడు ఆయన. ఒక ముస్లిం అన్నమాట ఈ మసీద్ దగ్గరికి వచ్చినందుకు. మరి సాయిబాబా లాంగ్వేజ్ మరి అవన్నీ బూతులు కావండి? ఈయన మాట్లాడుతుంది ఏంటండి? మతి స్థిమితం లేదు. వీళ్ళందరూ కూడా ఇంకా ముందుకు కూడా మాట్లాడతాడు చాలా, మీకు నేను చూపిస్తాను నేను. మరి ఈయన మాట్లాడుతుంది ఏంటి అంటే వీళ్ళంతా మాట్లాడితే మేము నోరు మూసుకొని ఉండాలి. ఆడవాళ్ళ చేత తిట్టిస్తారు, నోరు మూసుకొని ఉండాలి. ఆడెవడో గుండు నా కొడుకు మాట్లాడతాడు, నోరు మూసుకొని ఉండాలి. లేకపోతే వీడొచ్చి మాట్లాడతాడు, నోరు మూసుకొని ఉండాలి. అంటే బూతులు మాట్లాడే పేటెంట్ రైట్ ఆ సాయిబాబాకి, ఆ సైకో నా కొడుకు గుండుగాడికి, వీడికి, ఇలాంటి సాయిబు మాఫియాకి మాత్రమే ఇచ్చారు. ఎవరిచ్చారో మరి మాకు తెలియదు. ప్రవచనకర్తలంతా పనికి మాలిన వాళ్ళేనా? ఏమంటే మోహన్ భగవత్ కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ అండి ఆయన చెప్పారు సాయిబాబా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మహాత్ముడు అని చెప్తే కనీస జ్ఞానం ఉన్నటువంటి వాడు, ఈ ధర్మంలో ఉండి సోయలో ఉన్నటువంటి వాడు ఆ మాట విని గౌరవించాలా వద్దా? ఎందుకు గౌరవిస్తామంటే అబద్ధం మాట్లాడితే అబద్ధమే. అక్కడ మోహన్ భగవత్ గారు కాకపోతే ఇంకొకరు శాస్త్ర ప్రమాణం చూపించాలి. ఇప్పుడు ఆది శంకరాచార్యులు 72 అవైదిక మతాలతో మాట్లాడినప్పుడు వాళ్ళు గ్రంథాలు చూపించారా? లేకపోతే ఇదిగో ఈయన మాట్లాడారు అని అన్నారా? శాస్త్ర ప్రమాణం కావాలా? లేకపోతే వీళ్ళు మనుషుల్ని తీసుకొచ్చి ఇదిగో ఈయన మాట్లాడాడు అంటే అయిపోయిందా? ఇప్పుడు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఖురాను బైబిల్ పట్టుకొని మాట్లాడతారా? లేకపోతే ఇదిగో ఈయన అన్నాడు అని చెప్పి మాట్లాడతారా? ఏం మాటలు మాట్లాడుతున్నాడండి మెంటల్ అదవా? వీళ్ళ హిందూ ధర్మాన్ని నిలబెట్టేది వీళ్ళే కనుక హిందూ ధర్మాన్ని దిక్కన్నట్టయితే హిందూ ధర్మం ఏ స్థాయికి దిగజారిపోయిందో, అసలు ఏ శక్తిలో ఏ గోతిలో కూరికిపోతుందో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అసలు నువ్వెవడవి? నీలాంటి వాళ్ళ వల్ల కదా హిందుత్వం నాశనం అవుతుంది. అసలు నువ్వెవడవి? హిందుత్వం గురించి నీకెందుకు? అది పైకి వెళ్తే నీకెందుకు, నాశనం అయితే నీకెందుకు? సాయిబ్ మతంలో ఉన్నావు, ఆ మతంలోకి వెళ్ళిపోయావు, నీకేంటి సంబంధం అని? అసలు ఇదేం లాజిక్ అండి? అసలు ఎవరు ఉద్ధరించాలి? వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వీళ్ళు ఏమైనా సాధన చేశారా? ఆధ్యాత్మిక ఊరికే వచ్చేస్తుందా? ఏమైనా గురువులు సేవ చేశారా? వీళ్ళ గురువులు ఎవరు అసలు? వీడేమంటాడు? సాధన చేశారా అంటున్నాడు. వీడు చేశాడా? ఆధ్యాత్మికంగా ఏమైనా ఉన్నారా అంటున్నాడు. వీడు ఉన్నాడా? గురువులకు సేవ చేశారా అంటున్నాడు. వీడు ఎవరికి చేశాడు? ముస్లింకి చేశాడు. వెళ్ళి ముస్లిం గురువు అవుతాడా? వీడు ఏం చేశాడని మాట్లాడుతున్నాడు?
ఆధ్యాత్మికం అంట. అసలు ఆధ్యాత్మికం అంటే ఏంటో తెలుసా? నిన్నటి దాకా ఏం చేశారు వీళ్ళలో కొంతమంది సినిమాలకి ట్రోలింగ్లు చేసుకునే బ్యాచ్, వాళ్ళు చేసే విమర్శలు కూడా అట్టే ఉంటాయి. రివ్యూస్ ఎవరినైనా అవమానించండి. ఇక్కడ నా గురించి మాట్లాడుతున్నారండి. ఎందుకు అంటే నేను రివ్యూస్ ఇస్తాను. ఇప్పుడు ఆ యాంకర్ కూడా రివ్యూస్ అన్న మాట వాడాడు. అది నా పర్సనల్ హాబీ అండి అది. ఎందుకు అంటే యూత్ని కనెక్ట్ అవ్వడం కోసం, హిందుత్వం వైపు తీసుకురావడం కోసం నేను రివ్యూస్ ఇచ్చి వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఈ హిందుత్వం అంటే ఏంటో తెలియదు. యూత్కి జనరల్గా నచ్చేవి రెండే, ఒకటి క్రికెట్, రెండు సినిమా. నాకు తెలిసింది సినిమా. నాకు ఈ యొక్క క్రికెట్ అనేది నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను సినిమా ద్వారా రివ్యూస్ ఇచ్చి యూత్కి కనెక్ట్ అయ్యి నేను వాళ్ళలో హిందుత్వం నింపడం అనేది నా ప్లాన్. సో నేను అది చేస్తున్నాను. సో దాన్ని తీసుకెళ్ళి ట్రోల్ చేయాల్సిన పనే ఉంది. ఇప్పుడు ఈ హిందుత్వానికి నా తాలూకు సినిమా తాలూకు దానికి ఏంటి సంబంధం అండి? మీకు ఇంకొక విషయం కూడా చెప్తా వినండి. అద్వానీ గారు ఉన్నారు. అద్వానీ గారు ఎవరో తెలుసా? ముందు అంటే బీజేపీలోకి రాకముందు ఆయన ఏంటో మీకు తెలుసా? ఆయన ఒక సినీ జర్నలిస్ట్. ఆయన సినిమా రివ్యూస్ రాసేవారు అన్న విషయం మీకు తెలుసా? ఆయన వాజ్పేయి గారు రెగ్యులర్గా సెకండ్ షో సినిమాలకు వెళ్ళేవాళ్ళు. ఏ ఒక్క హిందీ సినిమా ఢిల్లీలో వచ్చినా వదిలేవాళ్ళు కాదు. ఈవెన్ వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా. కనుక ఆయనకి ఇప్పుడు ఎవరైతే అద్వానీ గారు ఉన్నారో రివ్యూస్ రాసినంత మాత్రం ఆయనకి గౌరవం తగ్గించేస్తామా మనం? ఆయనకి క్వార్టర్స్ అలాట్ అయింది కూడా ఢిల్లీలో. ఆయన ఒక జర్నలిస్ట్, సినిమా జర్నలిస్ట్ అనే. కనుక ఆయన అసలు హిందుత్వానికి చెందడు అనేస్తామా? మరి అదే సినిమాలకి రివ్యూ రాసిన అదే ఆయన ఈరోజు అయోధ్యలో ఒక మందిరం కట్టడానికి కారణమయ్యాడండి. ఆయన పక్కన పడేస్తాం అంటే ఏంటి? ఇప్పుడు ఒక ముస్లింని మనం పూజించకపోతే నువ్వు ఏదైనా వీళ్ళు తీసి పడేస్తారనమాట. వీళ్ళు ఇప్పుడు హిందుత్వంలో అధికారులు, వీళ్ళు చెప్పింది మనం వినాలి. ఇదండి దౌర్భాగ్యం అంటే. ఇలాంటి బేవర్సోళ్ళు ఈరోజు హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు చూసారా? అది మన తాలూకు దౌర్భాగ్యం. ట్రోల్ చేస్తున్నామంట. ఏం ట్రోల్ చేస్తున్నాం మనం? ఒకసారి అది కూడా చూద్దాం, ఉండండి. మన సంస్కారం దిగజారిపోతే, మన తల్లిదండ్రుల పెంపకం హీనాతి స్థితిలో ఉంటే నేను ఎవరైనా మహాత్మా గాంధీని ఎవరినైనా ట్రోల్ చేస్తారు వీళ్ళు. వాళ్ళ భాష చూడండి. సినిమా వాళ్ళు ట్రోల్ చేస్తారు సార్. ఒక మాట వేయటం, బాబా గురించి చెప్పటం, ఏదో పాటలు పాడటం, ఇదంతా చాలా చీప్గా ఉంది తప్ప థర్డ్ గ్రేడ్ పీపుల్ చేసేటువంటి మాటల్లాగా ఉన్నాయి తప్ప. చూసారా? ఇక్కడ పాటలు పాడడం కానీ లేకపోతే ట్రోల్ చేయడం కానీ ఏదేదో మాట్లాడుతున్నాడు. మరి సినిమాలు సాయిబాబా పేరు మీద సినిమాలు రాలేదా? ఎంత చెత్త, ఎంత అబద్ధాలు నార్మల్గా ఉన్న మన హిందువుల తాలూకు మనసుల్లో నింపారు. శివుడే స్వయంగా షిరిడి సాయిబాబా కింద వచ్చారని చెప్పి నింపారు. అవన్నీ నిజాలా? ఇప్పుడు వాటిని ప్రశ్నిస్తే మేము థర్డ్ గ్రేడ్ పీపుల్ అయిపోయామా? మరి ఆ సినిమాలు ఎవరి చేత తీయించారు? తీసిన వాడు ఇక్కడ థర్డ్ గ్రేడా, లేక మాట్లాడి నువ్వు థర్డ్ గ్రేడా? మీకు అర్థమవుతుందా? సినిమాలు తీస్తే పర్వాలేదు, సాంగ్స్ అవన్నీ పాడుకుంటే పర్వాలేదు, కానీ వాటిని మనం అడుగుతున్నాం కనుక తప్పు వచ్చింది. మహాత్మా గాంధీ అయితే గొప్ప అండి. మహాత్మా గాంధీ అయితే ఆయన చేసిన తప్పులు లేవా? ఆయన ముస్లింకి సపోర్ట్ గా హిందువుల్ని నాశనం చేసే దిశగా ఆయన పనులు చేయలేదా? అంటే దాని మీద కూడా మనం మాట్లాడకూడదు. అర్థమైంది కదా? ఏళ్ళకి ముస్లింలకి ఎవరు సపోర్ట్ వస్తారో వాళ్ళందరూ పార్టీ అండి వీళ్ళు. సింపుల్ విషయం ఇక్కడ. ముస్లింల సపోర్ట్ వీళ్ళంతా. కారణం ఏంటి? సాయిబాబా ముస్లిం కనుక. అసలు వీళ్ళ హిందూ ధర్మానికి ప్రతినిధులు సిగ్గుపోతుందండి. అంటే మిగతా వాళ్ళంతా కూడా పనికిరారా? మన ప్రవచనకర్తలు ఏమయ్యారు? వాళ్ళకన్నా గొప్ప వాళ్ళ వీళ్ళు? అఫ్కోర్స్ వాళ్ళందరూ సాయిబాబా చాలా గొప్పవారని చెప్పారు. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే మనకి చాగంటి గారు, గరికపాటి వాళ్ళు. ఎప్పుడో కాదండి, ఎప్పుడో కాదు, నిన్న. చూడండి యాంకర్ ఏం చెప్తున్నారు. ట్రెండింగ్లో ఉన్న వాళ్ళంతా కూడా ప్రవచనకారులంతా సాయిబాబా గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ట్రెండింగ్లో ఉండడానికే ఇవన్నీ మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళు ట్రెండింగ్లో ఉంటున్నారు. ఒకవేళ కానీ మాట్లాడలేదు అనుకోండి, వాళ్ళు ట్రెండింగ్ నుంచి పడిపోతారు అనమాట. సో ఆ ట్రెండింగ్ కాపాడుకోవడానికి శాస్త్రం లేకపోయినా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిన్నటి రోజున చింతపల్లిలో గొప్ప ఆవుల కొష్టం తయారు చేశారు. చాలా విశాలమైంది. 108 గరుకు స్తంభాలు. బహుశా ఇంతవరకు మన భారతదేశంలో ఆ స్థాయిలో ఎవరు చేసి ఉండరు. చూసారా ఎంత కామెడీయో? ఆవులు కోసుకు తినే జాతిలో పుట్టిన సాయిబాబాని ఎదురుగా కూర్చుని పెట్టి, ఎదురుగా అంట ఏం చేస్తున్నారు? ఈ ఆవుల తాలూకుది ఒకటి గోశాల పెట్టారు. ఇంకెంతకన్నా పాపం ఉంటుందా అండి? దీన్ని హిందువులు ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అనుకోవాలి? పోనీ అక్కడేదో దత్తాత్రేయుని కూర్చుని పెట్టచ్చు కదా. మన హిందూ దేవుళ్ళే కనబడలేదా? ఇప్పుడు దత్తాత్రేయుడు తాలూకు అవతారం అని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు కదా. డైరెక్ట్గా దత్తాత్రేయుడిని కూర్చుని పెట్టండి. ఏం ప్రాబ్లం వచ్చింది మీకు? సాయిబాబానే ఎందుకు అంటే బిజినెస్ కావాలండి వీళ్ళకి. ఇప్పుడు దత్తాత్రేయుని కూర్చుని పెట్టారు అనుకోండి, బిజినెస్ పడిపోద్ది. లేదా కాస్త కోస్త బిజినెస్ ఉన్నా అది ఏమవుతుంది? ఎండోమెంట్ పరిధిలోకి వెళ్ళిపోతుంది. అలా వద్దు వీళ్ళకి సాయిబాబానే పెట్టాలి. దాని కలరింగ్ ఏంటి? ఎదురుగా గోశాల కట్టడం. ఎంత దారుణం అంటే, ఎంత అపవిత్రం అంటే, ఆ కోసుకు తినే జాతిలో పుట్టిన ఆయన ఎదురుగా పెట్టారనమాట. ఇంకెంతకన్నా పాపమే ఉంటుంది. మీరు ఆలోచించండి. చేసి ఎక్కడ? సాయిబాబా గుళ్ళో. సాయిబాబా గుళ్ళో జరుగుతుంది ఏంటంటే ఆవుల్ని రక్షిస్తున్నారు, పోషిస్తున్నారు. చింతపల్లి మందిరం అంటే అందరికీ తెలుసు, సాయిబాబా మందిరం ఏమండి. అక్కడ వారిని పిలిచారు చాగంటి కోటేశ్వరరావు. ఎప్పుడు? నిన్న. వారు వచ్చి
గరుకు స్తంభాలంతా కూడా చేసి సాయిబాబా లాంటి మహాత్ములు ఏ స్థాయిలో ఉంటారు, ఏ స్థితిలో ఉంటారు, వాళ్ళందరూ కూడా పొగుడుతూ ఉంటే మనం వాళ్ళ మాట తీసుకోవాలా? ఏ రకమైనటువంటి విలువ లేదు సమాజంలో, ఏ రకమైనటువంటి నికరం లేదు, ఒక మాట మీద నిలబడే మనుషులు కాదు. అసలు వాళ్ళు మాట్లాడిన మాటలు మనం ప్రోత్సహించడం చాలా తప్పంటున్నా. ఇప్పుడు చాగంటి గారి దగ్గరికి వద్దాం. చాగంటి గారు గతంలో ఇదే సాయిబాబాని వ్యతిరేకిస్తే ఈ బ్యాచ్ అంతా కూడా వెళ్ళి ఆయన మీద పడిందండి. పాపం అంత పెద్ద ఆయన, అంత వయసులో ఇప్పుడు నాకు ఇదంతా కూడా నెగిటివిటీ అవసరమా అని చెప్పి ఆయన లొంగిపోయారు. అప్పటి నుంచి సాయిబాబా గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది నిజంగా జరిగింది. బట్ ఆయనకి నిజంగా ఇష్టం ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఆయన నిజంగానే అలా మాట్లాడినట్టు తెలుసు. వీళ్ళు మరి ఆ రోజు సాయిబాబా మీద వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మరి చాగంటి గారి మీద ఎందుకు తిరగబడ్డారు? ఈరోజు చాగంటి గారు మహానుభావులు అది ఇది అని పొగుడుతున్నారే, ఇక్కడ ఒక్కటే కారణం, వీళ్ళకి మహానుభావులు ఎవరు? సాయిబాబాని ఎవరు పొగిడితే వాళ్ళు. ఇదే చాగంటి గారు కానీ పొరపాటున మళ్ళీ సాయిబాబా దేవుడు కాదు అన్నారనుకోండి, మమ్మల్ని తిట్టినట్టే నానా తిట్లు తిడతారు వాళ్ళని. మళ్ళీ గౌరవించడం వచ్చా? మేమేం చెప్తున్నాము? వాళ్ళు చెప్పే చెడుని తీసుకోవద్దు, మంచిని తీసుకోండి, లేదా శాస్త్ర ప్రమాణం అని మేము అడుగుతున్నాం. వీళ్ళకి అలాంటి బాధలు కానీ లేకపోతే అలాంటి జంజాటం కానీ ఏమీ లేదు. సాయిబాబాని ఎవరు తిడతారో వాళ్ళని నానా బూతులు తిడతారండి. సాయిబాబాని ఎవరు పొగిడతారో వాళ్ళని మాత్రం ఆకాశాన్ని ఎత్తేస్తారు. పొరపాటును తిడితే అక్కడ నుండి తోసేస్తారు. ఇదే వీళ్ళ తాలూకు స్ట్రాటజీ. మన మీడియా చూసుకోవాలి కదండి. ఎవరి మాటలు పడితే వాళ్ళని మనం ప్రచారం చేస్తే అది ఎంత ప్రమాదం ఆలోచించండి. మనం క్రాస్ వెరిఫికేషన్ చేసి ఎవడే మాట్లాడతారు ఇట్లా టెలికాస్ట్ చేస్తాం మనం. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళకి ఏమైనా ఆధ్యాత్మిక బ్యాక్గ్రౌండ్ ఉందా? వాళ్ళు ఏమైనా గురుసేవ చేశారా? ఏమైనా తపస్సులు చేశారా? వాళ్ళు ఏమైనా పవిత్రమైన జీవితం ఏమైనా ఉందా? వీడు చూడండి, ఈ మైనంపాటి గడు ఏం కామెడీ చేస్తున్నాడు. ఎవరైనా తపస్సు చేశారంటే వీడేమైనా చేశాడా? ఎక్కడ చేశాడు? మసీదులో వెళ్ళి చేసి ఉంటాడు తపస్సు. వీడంట ఆచార్య అంట. ఎవరికండి ఆచార్య? కుక్కలక పందులక? డిబేట్కి రారా మగడా అంటే పారిపోయాడు. వీడంట ఆచార్యుడంట. తపస్సు ఆధ్యాత్మ అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమేనండి. వీడు ఎన్ని తిట్లు తిడుతున్నాడో చూశారు కదా. వీడంట ఆచార్యుడంట, వీడంట ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే, వీడంట తపస్సు చేశాడంట. చూడండి ఇంకెంత సోలు చెప్తాడు. ఒక మాట మీద నిలకడలేని మనుషుల మాటలు తీసుకొని ఇంతమందిని బాధ పెడుతున్నారంటే వీళ్ళు నేను ప్రభుత్వాన్ని చెప్తున్నాను అనేది ఇది మంచి పద్ధతి కాదు. సుమోటోగా తీసుకొని వీళ్ళని లోపల జైల్లో వెళ్ళాలి. వీళ్ళు సమాజంలో ఉండదగ్గ మనుషులు కాదు అసలు వీళ్ళు ఎవరు కూడా. చూసారా, మేము సమాజంలో ఉండదగ్గ మనుషులం కాదంట. వీళ్ళకి ముడ్డి కిందకి ఎలా తగులుతుందంటేనండి సెగ. ఎక్కడ సాయిబాబా దేవాలయాలన్నీ మూతబడిపోతాయి, ఎక్కడ సాయిబాబా ముందు ఎదురుగా పెద్ద పరదా పరిచేస్తారు, ఎక్కడ సాయిబాబా మరుగైపోతాడు అనే భయంతో వీళ్ళకి పాపం నిద్ర పట్టట్లేదండి. కింద మీద అయిపోతున్నారు. వీళ్ళకి వచ్చిన ప్రాబ్లము ప్రభుత్వం తాలూకు ప్రాబ్లం అనమాట, సమాజం తాలూకు ప్రాబ్లము. వాళ్ళ మీదకి నెట్టేస్తున్నారు. వీళ్ళకి మాత్రం బిజినెస్ నడిచింది అనుకోండి, అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టే. వీళ్ళకి దెబ్బ పడింది అనుకోండి, ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి ఏం చేయాలంట? మా అందరినీ కూడా మూసేయాలంట. అసలు సమాజంలో మేము ఉండాల్సిన వాళ్ళమే కాదంట. ఏంది సాయిబాబా ఎవరు? సాయిబాబాకి మాకు ఏంటి సంబంధం? సాయిబాబాకి ఏది శాస్త్ర ప్రమాణం అని అడిగినందుకు ప్రభుత్వం సుమోటోగా తీసుకోవాలి. కానీ వీళ్ళు మతాలకు హిందూ మతాన్ని వాడేసుకొని, హిందూ దేవుళ్ళని వాడేసుకొని బిజినెస్ చేసేసుకుంటున్నారు కదండి. దాన్ని మాత్రం ఏ ప్రభుత్వాలు తీసుకోకూడదు. దాన్ని ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేయాలి. అసలు మనుషులేనండి? అసలు వీడి ముందు మనిషేనండి? ఇంకెంతకన్నా అబద్ధాలు, ఇంతకన్నా దారుణాలు నాకు కలికాలంలో ఎంతకన్నా చూస్తామని నాకైతే అనిపించట్లేదండి. నేను ఇప్పుడు దాకా చూసిన వాటిలో అతిపెద్ద దారుణం ఏంటంటే ఇదిగోండి, ఈ మైనంపాటి గారు మాట్లాడే మొదనష్టపు మాటలే. ఏం అధికారం ఉందండి వాళ్ళకి అసలు మతం పట్ల కానీ ధర్మం పట్ల కానీ? ఫోటో నువ్వెవడరా మాకు చెప్పేది? మేము స్వచ్ఛమైన హిందువులరా. నువ్వు సాయిబు దగ్గరికి పోయినోడివి, మాకే ఉంటుంది అధికారం. నువ్వెవడో మధ్యలో మా గురించి చెప్పడానికి? అధికారం ఎవడకుంటుందో ఎవడకు లేదని చెప్పడానికి. అందుకే కదా మీకు తెలుస్తుంది. అధికారం ఉంది కనుకనే అధికారంతో మాట్లాడుతున్నాం. ఈరోజు హిందువులు ఎవడ మాట వింటున్నారు? మీ తాలూకుదంతా డొల్లతనం బయట పడుతుంది సమాజంలో. ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని కేసులు వేసేసి ఈరోజు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి మమ్మల్ని సుమోటోగా కేసు బుక్ చేసామని చెప్పాల్సిన పని మేమైతే మీ మీద అసలు అలా పడట్లేదు. అసలు మేము మీ మీద ఏమీ మాట్లాడట్లేదు. మా కోపం ఎలా ఉంటుందో చూపించమంటావా? మా తాలూకు హిందూ మతాన్ని, మా తాలూకు ధర్మాన్ని అవమానిస్తూ మీ సాయిబుని తీసుకొచ్చి మా తాలూకు గుళ్ళలో పెడుతున్నందుకు ఎప్పటికి కూడా సరే 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 అని మేము ఊరుకుంటున్నాం. మా కోపం లేదనుకుంటున్నావా? చూపించమంటావా మా మనోభావాలు దెబ్బతింటే ఎలా ఉంటాయో? మతం మారేటువంటి వాళ్ళు, ఒక్క మాట మీద నిలకడలేనటువంటి మనుషులు సాయిబాబా గురించి మాట్లాడితే దానికి ప్రతిస్పందించాలా? అంటే సరే, వాళ్ళు మాట్లాడిన మాటలు లేదంటే వాళ్ళు వేస్తున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ నేను మీ ముందు తప్పకుండా పెట్టండి. మీరు సంస్కారవంతంగా కూర్చుని మీరు అడిగినప్పుడు అసలు ప్రశ్నలే కాదు పనికి వాటికి సమాధానం పసిపిల్లాడు చెప్తాడు. వాళ్ళు పైగా ఒక్క విషయం చెప్తాను వినండి. వాళ్ళు మాట్లాడే సమాధానం చెప్పాలి. ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు సాయిబాబా భక్తులు భయపడుతున్నారు అనుకుంటున్నారు. అవును, అంటే
యా డిబేట్స్కి రావడం దానికి నేను సమాధానం దానికి చెప్పి ముందుకెళ్దాం. ప్లీజ్ ప్లీజ్. డిబేట్స్కి రావడం భయపడటం కదండి. ఇక్కడ ఒకటి మనం గమనించాలి. భయానికి అసహ్యానికి తేడా ఉంది. అంటే వాళ్ళ మానసిక స్థితి అర్థమైపోయింది మీకు. వాళ్ళు ఏ మానసిక స్థితిలో ఉన్నారో, ఏ రకమైనటువంటి విలువలేని మనుషులు వాళ్ళు. ఇప్పుడు మనకు అశుద్ధం ఉందనుకోండి, రోడ్డు మీద పోతుంటే ఏం చేస్తాం? అది కనిపించగానే పక్కకు దాన్ని భయం అంటామా, అసహ్యం అంటామా? అసహ్యం. ఇది కూడా అదే పరిస్థితి. ఏముందండి అక్కడ భయపడటానికి? అసహ్యం కంపు కొడుతుందని చెప్పి వాడి దగ్గర పోవట్ల. అసలు గురునింద చేసినటువంటి వ్యక్తుల్ని, సమాజంలో ఏ విలువలేని వ్యక్తుల్ని మొహం చూడొచ్చా? గురునిందని మించిన మహాపాపం ఇంకోటి ఉందండి. వీడు ఎంతసేపటి నుంచి ఈ మీడియాలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? అంటే అశుద్ధం గురించే మాట్లాడుతున్నాడా? అశుద్ధం గురించి మాట్లాడిన వాడు ఎంత దరిద్రపు గొట్టో మీకేమైనా అర్థమవుతుందా? మేము వీళ్ళకి ఇంతకుముందు ఇంత గౌరవం ఇచ్చి గారు గీరు అని పిలిచి మా తాలూకు హిందూ మతం మీద వీళ్ళు దాడి చేస్తున్నా, మా తాలూకు దేవీ దేవతలను వీళ్ళు తప్పు పడుతున్నా, మేము ఎంత మంచిగా మర్యాదగా మాట్లాడి వీళ్ళని డిబేట్కి పిలిచాం. వీడు ఏమంటున్నాడు? అశుద్ధం అన్నాడు. సరే ఓకే అన్న తర్వాత మరి అశుద్ధం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎంతసేపటి నుంచి ఎందుకు గొంతు చించుకొని అరుస్తున్నాడు? కారణం ఏంటి? వీళ్ళ తాలూకు బిజినెస్ పోతుంది కనుక ఏదో ఒకటి మమ్మల్ని తిట్టేసి వీడి తాలూకు కుతి కొంచెం తగ్గించుకోవాలన్నమాట. అదే కానీ ఎదురుగా వచ్చాడు అనుకోండి, అది అశుద్ధమా లేకపోతే నువ్వు అశుద్ధం గాడివో తేలిపోద్ది కదా విషయం ఎదురుగా ఉంటే. కనుక మేము లేం కనుక అక్కడ ఎంత సొల్లైనా మాట్లాడతాడు. ఎక్కడ మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు సింహాలు స్ట్రైట్గా వచ్చాయనుకోండి, ఇలాంటి కుక్కలు ఎన్ని మిగులుతాయండి అక్కడ? కుక్కలు ఎప్పుడైనా ఎక్కడ మాట్లాడతాయంటే సింహాలు అక్కడ లేనప్పుడే. అదే కానీ సింహాల తాలూకు ఎంట్రన్స్ అయిందనుకోండి, కుక్కలు పరిగెడతాయి. వీడు అలాంటి కుక్కగాడే. కనుకే మేము లేం కనుక ఎన్ని మాటలైనా ఆడతాడు. మా ఎదురుగా మాట్లాడమనండి చెప్తాను నేను. మా ఎదురుగా మాట్లాడమనండి. ఎవడ అశుద్ధంగాడు, ఎవడ అశుద్ధాన్ని వ్యాప్తి చేస్తున్నాడు, ఏ అశుద్ధాన్ని తీసుకొచ్చి హిందూ మతం మీద పెడుతున్నారు, అదంతా కూడా ప్రూఫ్స్తో మేము చూపెడతాం కదండి. హిందువులందరికీ కూడా ప్రమాణాలు కావాలి. నువ్వు ఏదో వచ్చి నీ తాలూకు అశుద్ధం అంతా ఆ మీడియాలో కక్కేసి లేకపోతే ఇది వెళ్ళేసి వెళ్ళిపోతానంటే కాదు కదా. జనాలకి అంతా క్లియర్గా తెలుసు. వాళ్ళ మొహం చూడటమే మహాపాతకం అండి. మీకు సామెత ఉంది మనకు తెలుగులో. ఇద్దరు మనుషులు గొడవ పడుతున్నారు అనుకోండి, ఎవరైనా గొడవ పట్టడానికి వచ్చారనుకోండి, ఇల్లాలు ఉంటుంది కదా, సభ్యత కలిగిన ఇల్లాలు ఏం చేస్తుంటే ఇంట్లోకి వెళ్తుంది. నేను చెప్పకూడదు మీడియా ముఖంగా, డాష్ రచ్చకెక్కుతుంది. అందరికీ తెలుసు నేనేం మాట్లాడుతున్నాను. వాళ్ళతో ఎవరు మాట్లాడరు అసలు. వాళ్ళ మొహం చుట్టమే మహాపాతకం. చూసారా ఎంత మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడో? ఈ ఎగ్జాంపుల్లో ఆ డాష్ ఎవరో నేను మీకు చెప్తా వినండి. ఇప్పుడు గొడవ మేము సాయి భక్తులం పడుతున్నాం అనుకోండి, సపోజ్ వీడు చెప్పినట్టు మేము సాయి భక్తులం పడితే ఇల్లాలైతే ఏం చేస్తుంది? ఆ గొడవ అక్కడే సర్దుకుంటుంది, రైట్? మేము పవిత్రంగా ఉన్నాం కనుక రారా బాబు గొడవ మనలో ఉంది కనుక తేల్చుకుందామని మేము అన్నాం. కాల్స్ కూడా చేసాం, ఈ మైనం గడికి కూడా చేసాం, ఈ అశుద్ధం గడికి. కానీ వీడేం చేశాడు? డాష్ లాగా రచ్చకెక్కాడు. ఇప్పుడు మీడియాలో కూర్చొని మా మీద వాగుతున్నాడు. ఈ అశుద్ధం గడి ఎవడండి? ఇప్పుడు మీకు అర్థమైందా? ఇక్కడ డాష్ గాళ్ళు ఎవరు? మేమా వీడా? వీధికి వెళ్ళి రచ్చ చేస్తుంది ఎవడు? కేసులు పెట్టాలని అంటుంది ఎవడు? ప్రభుత్వం వెళ్ళి సుమోటాగా తీసుకోవాలని అంటుంది ఎవడు? మేమా? మేము గొడవ సర్దుకుందామనే కదా అన్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంది ఎవడు? ఈ డాష్ గడే కదా. చూసారా, ఇలా ఉంటాయన్నమాట. పాపం ఎవరినో అనడం, అది వీళ్ళకే తగలడం. ఎందుకంటే డాష్ గా వీళ్ళే కదా. అటువంటి వాళ్ళ మాటలు తీసుకొని నేను మీడియాను సవినయంగా ప్రార్థన చేస్తున్నా, కనీసం మీరు వ్యాలిడేట్ చేయండి ఆ వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటనేది. అది చేయకుండా చేస్తే బాధండి ఇది. అంటే కాదు, ఎందుకు చాలా హార్ష్ గా కంపేర్ చేస్తున్నారు వాళ్ళని? అంటే ఇప్పుడు కాదా మరి సాయిబాబా గురించి బయట చూసారా, హార్ష్గా కంపేర్ చేస్తాడండి. అంతకన్నా ఏం చేస్తాడు? మూతబడిపోయే దుకాణాలు అవి. కోట్ల వ్యాపారంతో చేసే దుకాణాలు మూతబడిపోతే అది రక్త కన్నీరు కాదు, కింద నుంచి మీద నుంచి మొత్తం అంతా తడిసిపోద్ది. అది పడేవాడికి తెలుస్తుంది ఆ బాధ. పాపం కూర్చున్న యాంకర్కి కానీ, చూస్తున్న సాయి భక్తులకు కానీ, లేకపోతే సామాన్య జనానికి కానీ తెలియదండి. అది లిటరల్లీ ఎవడైతే వ్యాపారం చేస్తుంటాడో వాడికి షట్టర్లు మూతపడిపోతుంటాయి. చూసారా, అసలు ఒక్కొక్క ఇంచి షట్టర్ కిందకి దిగుతుంటే ఆ నొప్పి ఉంటుంది. చూసారా, గుణపాలతో కింద దించి పాపం పైకి వస్తున్నట్టుంటే బయటికి చెప్పుకోలేరు, పాపం లోపల ఉండలేరు. అబ్బాబ్బాబ్బా, అందులోని వేసవికాలం ఒకటి. ఆ చెమట పాపం బయట ఉన్న ఎండ వల్ల వస్తుందా లేకపోతే ఆ గుణపాలు దిగడం వల్ల వస్తుందో బయటికి చెప్పుకోలేని పరిస్థితి. మరి దాంట్లో పాపం వాడు బాధ అంతా ఎవడికి చెప్పుకోవాలి? అశుద్ధంగాడు మీడియాకే చెప్పుకోవాలి. ఇప్పుడు మీడియాలోకి వెళ్ళడం వల్లే కదండి ఎంత రచ్చ జరుగుతుంది. రెండే ఇచ్చామండి, ఆర్టీవీలో ఒకటి ఇచ్చాము, బీఆర్కే న్యూస్లో ఒకటి ఇచ్చాము. అసలు ఎంత ఫేమస్ అయ్యాయి అంటే అవి అబ్బాబ్బాబ్బా సూపర్గా వెళ్ళాయి. మా యూట్యూబ్లో ఉన్న వీడియోస్ ఒకటైతే మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టాం, బ్లాక్ బస్టర్. ఆ తర్వాత ఇదే ఆర్కే న్యూస్లోను, నెక్స్ట్ బీఆర్కే న్యూస్లోను సూపర్ డూపర్ గోల్డెన్ జూబ్లీ అయ్యాయి. ఎందుకు అయ్యాయి? సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ మాట్లాడాం. నువ్వు వాళ్ళంతా కూడా అశుద్ధం గాళ్ళు, డాష్ గాళ్ళు, నీ బాధ చెప్పుకోవడానికి అక్కడికి వచ్చావు తప్ప సబ్జెక్ట్ ఏదిరా మైనంగా? సబ్జెక్ట్ ఏది? సబ్జెక్ట్ మాట్లాడాలరా. తిడితే ఎవడ కూడా నీ మీద జాలి పడ్డు. నీ బిజినెస్ పోతే అవతలోడికి ఏమి? నీకు నష్టం వస్తే అవతలోడికి ఏంటి?
సబ్జెక్ట్ మాట్లాడాలి. తిట్టెళ్ళిపోతానంటే ఎలారా మైనంగా? మాకేం తిట్లు రావా? గోబ వాచిపోయినట్టు ఇస్తాం మాటలు, అర్థమైందా? ఇలా అవును, ప్రచారం చేస్తున్న అవునండి. మరి వాళ్ళు సాయిబాబా ఇలా కోట్ మాట్లాడుతున్న వాళ్ళని మీరు ఒక డాష్ అనేది ఎందుకో చెప్పమంటారా? కోట్ల మందికి ఆరాధ్య దైవమైనటువంటి సాయిబాబాని వాళ్ళు పోర్న్ యాక్టర్స్ తో వాళ్ళు కంపేర్ చేశారు. మీకు తెలుసా విషయం? నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. అది బాగుందా? తీసుకురారా, రికార్డ్స్ తీసుకురా. సాయిబాబాని పోర్న్ యాక్టర్ అని ఎవరు అన్నారు? రికార్డ్స్ తీసుకురా. మేము అన్నామా? మా నలుగురు గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు మీడియాలో మేము అన్నట్టు పెట్టు. సాయి సచ్చరిత్రలో ఏముంటుందంటే సాయిబాబా రోహింగ్యాని ప్రేమించాడు అని ఉంటుంది. అది చదివాడు లలిత్. అందులో ఏమి రాస్తుందో అదే చదివాడు. దానికి మించి మేమేమీ మాట్లాడలేదే. మేమెక్కడ పోర్న్ యాక్టర్ అన్నాము? లేదా నీ మనసులో అలాగేమైనా ఉందా? నీ మనసులో ఉంటే దాన్ని మా మీద ఎందుకురా చెప్తావు? నీ మనసులో ఉంటే నేను అన్నానని చెప్పుకో. ఆధారాలు లేకుండా మా మీద ఎందుకు వేస్తావు? తప్పు. నేను డాష్ అన్న మాటకి మీరు బాధపడుతున్నారు కదా. మరి సాయిబాబాని రోహిల్లా వస్తే హోమోలాగా అతన్ని మాట్లాడుతున్నారు. ఇది సాయిబాబాని హోమో అని ఎవరన్నారు? మేమన్నామా? చూపించు, ఆధారాలు చూపించు. అసలు ఇటు సాయిబాబా భక్తుడా లేకపోతే శత్రువా అండి? సాయిబాబా గుడ్డలు మొత్తం ఓడదీసేస్తున్నాడు ఏంటి వీడు? సాయిబాబా భక్తులారా, ముందు ఈయన మేము ఎక్కడ అలాంటి మాటలు మాట్లాడలేదు. సాయి సచ్చరిత్రలో ఆ రోహిల్లాని సాయిబాబా ప్రేమించాడు అని ఉంది, అదే చదివాం మేము. మీరు అవే చదువుతున్నారు, పారాయణాలు చేస్తున్నారు, పరవశించిపోతున్నారు, ఆహా ఏమి ప్రేమ అని. అంతకు మించి మేము ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈయన మనసులో ఉన్నవన్నీ కూడా అది హోమో అంట, ఇంకేవో అంట ఆయన చెప్తున్నాడు. మాకు ఎటువంటి సంబంధం లేదు. సాయిబాబా గొడ్ల ఓడదీస్తుంది ఈయన. మేము ఎటువంటి మాటలు కూడా మాట్లాడలేదు. కావాలంటే ఆధారాలు చూపించమనండి.